పాడుతున్నారు అన్నంత అద్భుతంగా ఉండడం మనందరి అదృష్టం. గౌరవనీయులు మా చైర్మన్ గారు టీజీ వెంకటేష్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రముఖ వైద్యులు, కర్నూలు జిల్లా గర్వకారణంగా భావించేటటువంటి వైద్యులు డాక్టర్ డబ్ల్యూ సీతారాం గారు వచ్చేసారు. వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే రవీంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ పుల్లయ్య గారు, ఘంటసాల గాన కళా సమితి అధ్యక్షులు బిఎస్ రావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వాసుదేవమూర్తి గారు మరి ఘంటసాల చిత్రపటానికి గౌరవనీయులు ముఖ్య అతిథి గారు పూలమాల వేశారు. ఘంటసాల స్వరమాధుర్యం జాజ్వల్యమానంగా వెలుగొందాలని సూర్యచంద్రులు ఆకాశం ఉన్నంత వరకు వారి కీర్తి ఎల్లప్పుడూ దశ దిశలా ప్రసరిస్తూనే ఉంటుందని ఆకాంక్షిస్తూ వారి చిత్రపటానికి పూలమాల సమర్పించారు గౌరవనీయులు. జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిత్రా గారు, ఘంటసాల గాన విభావరి, అఖిల శ్రీనివాసులు గారు, బిఎస్ రావు గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మా కన్వీనర్ ఇనయతుల్లా, ఓబులే గారు, యాగంటేశ్వర గారు, రామేశ్వరరావు గారు, రామస్వామి గారు, మిగతా అందరూ కళాక్షేత్ర కమిటీ మెంబర్లు, కింద శర్మ కూర్చున్నాడు, శర్మ, శ్యామ్ పైకి రా, నిలబడి ఏమవుతుంది? ఇంకెవరిని రావాలనుకున్నా రావచ్చు. ఇక్కడ మమ్మల్ని సీరియస్గా చూసే పనిలే. గంగాధర్, మియా అందరూ మొత్తం కింద ఉండే వాళ్ళు పడితే పైకి వచ్చేయచ్చు. మేము కూర్చోనాక పాడుతున్నారు. టీజీవీ కళాక్షేత్ర సేవలను అందిస్తూనే ఉన్నది. రాష్ట్రంలో మామూలుగా నాకు తెలిసి దేశంలో కళాక్షేత్రాలు ఫ్రీగా ఎయిర్ కండిషన్ ఫ్రీ థియేటర్స్ ఇవ్వటము, మరి అలాగే కళాక్షేత్రాల్లో రివర్స్ వే అంటే ఏమైనా మంచి కార్యక్రమాలు ఉండి వాళ్ళు ఏమైనా పెట్టుకోలేకపోతే డబ్బులు కూడా వాళ్ళకి ఏర్పాట్లు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కళాకారులకు కూడా సహాయం అందిస్తున్నాం. ఇటువంటిది కళాక్షేత్ర మీ సేవలో ఉండదని మీకు సభాముఖంగా మరొక తూరి గుర్తు చేస్తున్నాం. మరి సీతారాం గారు, పుల్లయ్య గారు వారి గురించి చెప్పక్కర్లేదు. సీతారాం గారు భీష్మాచారులు. మరి నాకు ఆయన ఎప్పుడు మనసులో పోయిందంటే ఆయన గురించి మా ఫ్యాక్టరీలో ఒక సెక్యూరిటీ జిఎం ఉండేవాడు. ఎప్పుడు 40 సంవత్సరాలు 45-50 సంవత్సరాల కిందటే రాజు అని. ఆయనకు బ్రెయిన్లో ట్యూమర్ ఉండింది, సర్జరీ చేయాల. అప్పుడు సర్జరీలో ఎట్లా తెలుసా మీకు అండి? రంపంతో కోస్తారు. తలకాయ రంపంతో కోసి సర్జరీ చేసి ఆయన ఇంకా బతికే ఉన్నాడు. అప్పుడు నాకు సీతారాం గారి గ్రేట్నెస్ నాకు అర్థమైంది. మరి ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఇంకెంత బాగా చేస్తారో తెలియదు. ఏమీ లేకున్నా అప్పుడు రంపంతో ఎట్లా కోసారని అడిగితే రంపంతో కోసారని చెప్పారు. అది అప్పుడు టెక్నాలజీ స్కిల్, ఆ టెక్నాలజీ లేకున్నా అప్పుడు ఉండే టెక్నాలజీ మనకు సరైన టెక్నాలజీ కాకుండా స్కిల్ అనేది డాక్టర్ చేతిలో ఒక మాయమాదికి పనిచేసింది. ఆయన స్కిల్ ఆయన చేతిలో మాయమాదికి పనిచేసింది. అటువంటి గొప్పవారు మా కళాక్షేత్రం రావటం మా అదృష్టంగా భావిస్తాం. ఇంకా పుల్లయ్య గారు వాళ్ళు దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇంకా మాకు వారి గురించి చెప్పక్కర్లేదు, వస్తూనే ఉంటారు. ఇంకా శర్మ పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఘంటసాల గురించి ఏమంటే, ఘంటసాల మేము కాలేజీలో చదివే రోజుల్లో ఆదోన్లో ఒక ప్రోగ్రాం చేశారు.
కాలేజ్ అయిపోయింది అనుకుంటా. నేను గెస్ట్గా వెళ్ళాను అక్కడ. వెళ్తే అక్కడ ఆయనకు అప్పుడే గొంతులో క్యాన్సర్ ఉంది. అది తగిలి ఆయన పాటలు పాడే స్వరంకే తగిలింది ఆ క్యాన్సర్. అప్పుడు మీకు తెలుసు, మందులు లేవు, ట్రీట్మెంట్లు సరిగ్గా లేదు, వీ హ్యావ్ టు లీవ్ ఇట్ టు ది గాడ్ అనమాట. దగ్గుతూ చక్కగా పాడారు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఆయన ఎప్పుడో ఒప్పుకున్నా అంటే వచ్చేదానికి. ఆయన చివరి రోజుల్లో కూడా అలా రావటము, ఆయన పాడటము ఒప్పుకున్నందుకు, నాట్ ఫర్ మనీ, వచ్చి పాట పాడి పోవటం జరిగిందని మీకు సభముఖంగా తెలియజేస్తున్నాను. అది నాకు చిన్నప్పటి జ్ఞాపకము. మరి అలాగే మన రాష్ట్ర విభజన అప్పుడు ఇంతకు మునుపురా మాట్లాడటం జరిగింది. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేస్తేవరా మన వాళ్ళు మేల్కొనలేదన్నమాట తెలుగు ప్రజలు. తమిళనాడులో అరవ వాళ్ళకన్నా ఎక్కువ తెలుగు ప్రజలే ఉండేది అక్కడ. మేలుకోలేదు. ఈయన పాట పాడుకుంటూ మళ్ళీ వాళ్ళని ఏమంటారు, మేలుకొలుపుతో వారిని వీధుల్లో తీసుకొని వచ్చాడు. ఆ వీధుల్లో తీసుకురావటం, ఆయన చెడిపోయినది ఎంత సేవ చేశాడో వీధుల్లో వచ్చేదానికి కూడా ఈయన సహకరించటం వల్ల ఆంధ్ర రాష్ట్రం రావటానికి ముఖ్య కారణమైందని మీకు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అటువంటి గొప్ప మనిషి మనతో లేడు, కానీ ఆయన ఇప్పటికీ మనం మరవలేకపోతున్నాం. చాలా మార్లు ఘంటసాల గారి ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ వచ్చాను. వారి పిల్లలు, కూతుర్లు వాళ్ళు కూడా వచ్చారు కొన్ని ఎత్తూర్లు ఫంక్షన్లో. మరి వారి సంగీతము చిరస్థాయిగా ఉన్నది. వారు పాడిన పాటలు, ముఖ్యంగా దేవుని మీద పాడిన పాటలు, ఇవన్నీ చిరస్థాయిగా ఉన్నాయని మీకు తెలియజేస్తూ, ఇటువంటి మహానుభావులు చూసే భాగ్యం మా జన్మలో కలిగినందుకు మాకు కూడా అదృష్టంగా భావిస్తాం. ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గట్టిగా మీరు అందరూ గర్దాల నోతాలని అభినందించాలి. మొమెంటో తర్వాత ఈరోజు ఘంటసాల పాటలు పాడేటువంటి శ్రీ పి సుశీల, జానకి, లీల వంటి పాటలు అద్భుతంగా పాడుతుంది ఆమె. వారు హైదరాబాద్ నుంచి చేసేందుకు వారికి కూర్చోండి దండం ఉంటే దండం వచ్చేసి సార్ కూర్చోండి సార్. ధన్యవాదాలు సార్. తర్వాత అఖిల మేడం, రండి మేడం. తర్వాత మాస్టర్స్ జూనియర్ కాలేజీ విద్యార్థులు వాళ్ళ డైరెక్టర్ రంగయ్య గారు వేదిక దగ్గర వచ్చి కోరుతున్నాం. మాస్టర్స్ జూనియర్ కాలేజీ విద్యార్థులు రంగయ్య గారు. పిల్లలు కూడా రావాలమ్మా, త్వరగా రావాలి. శ్రీనివాసులు సంగీతం మాస్టర్ ఈరోజు ఘంటసాల పాటలు వారు కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. వారికి ఇది వాటర్ ప్రూఫింగ్ బెస్ట్. సురేష్ కీబోర్డ్ రమణ. కూర్చో.
నెక్స్ట్ నాగేంద్ర తబలా. నాగేంద్ర తర్వాత ఘంటసాల గానకళా సమితి అధ్యక్షులు బిఎస్ రావు గారు. బిఎస్ రావు గారు. సార్ ఈరోజు ప్రారంభంలో మాస్టర్స్ జూనియర్ కాలేజీ విద్యార్థులు రఘుకుల తిలక అని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక అద్భుతమైన కోలాట నృత్యం చేసినారు సార్. భరత్ సార్ ఎప్పుడు చెప్తుంటారు కాలేజీ విద్యార్థులను ఎంకరేజ్ చేయమని. వాళ్ళందరూ తరఫున రావాలి, మీరందరూ రావాలి. మీ మాస్టరు రంగయ్య డైరెక్టర్ సార్, ఈయన సార్ మాస్టర్స్ జూనియర్ కాలేజీ డైరెక్టరు. పిల్లలంతా నిలబడిన పక్కన నిలబడి, మీరు కూర్చో. మీతోలంతా కొంచెం పక్క తిరగండి. పిల్లలు మీరు లాంటి మోకాల మీద కూర్చోండి. పచ్చ చొక్కాలు ఈయన కూర్చోండి అందరూ. పచ్చ చొక్కాలంతా మేము కింద కూర్చోవాలి మోకాల మీద. అందరూ వస్తారు. అద్భుతమైనటువంటి కోలాటం చేశారు సార్. ఎలిమెంట్ చదువుతున్నారు వాళ్ళ మాస్టర్ సార్, ఆయన మాస్టర్స్ జూనియర్ కాలేజీ. మాస్టర్స్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు మీరందరూ కూడా ఒకసారి కరతాళధ్వనులు చేయాల్సిందిగా, అలాగే వాళ్ళ మాస్టరు రంగయ్య గారికి థ్యాంక్ యూ సార్. ఇనాయత్ మైక్ తీసుకున్నా. ఓకే అమ్మా పిల్లలు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ చెప్పండి, అందరూ నమస్తే చెప్పండి. పిల్లలు అందరూ సార్కి నమస్తే చెప్పండి. నీ ప్రోగ్రాం కానీ అన్న. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. అందరూ పండుకునే ముందు ఒక 2 పాటలు విని పండుకుంటాడంట. తన ప్రశాంతంగా ఉంటుంది అనమాట. పొద్దునుంటే బాగా కష్టం చేసి మెదడుతో పనిచేసే వాళ్ళకు ఈ 2 పాటలు చాలా ఇంపార్టెంట్, తప్పక వినాలా. దట్ ఈజ్ ఎనఫ్ టు లివ్ అనదర్ 10 years. ఈ 2 పాటలు వింటే ఒక 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. ఒకసారి గట్టిగా చప్పట్లు తరచాలి. ఈరోజు ఆనందంగా మా చైర్మన్ టీజీ వెంకటేష్ గారు ఆనందంగా చిరునవ్వుతో మా పాటలు విన్నందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ముంగిటలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. ఆయన వచ్చిన కన్న తల్లిదండ్రుల యొక్క ఆశయాలని, జీవితాన్ని దిగ్విజయంగా నెరవేర్చిన ఏకైక వ్యక్తి మన జిల్లాలో టీజీ వెంకటేష్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కుల దైవం పలికిన రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కుల దైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు,
వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు ఇంకొక పాట విని పోతాడు సారు అందమే ఘంటసాల పుట్టినరోజు గానగంగ పొంగిన రోజు శృతులు పురులు విప్పిన రోజు గదులు కథను తొక్కిన రోజు ఘంటసాల పుట్టిన రోజు గానగంగ పొంగిన రోజు శృతులు పురులు విప్పిన రోజు గదులు కథను తొక్కిన రోజు తెలుగు తల్లి గుండెలోన తేన జల్లులై కురిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు ఈ చరణం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. నేను బలివంతుడు పాడుతున్నప్పుడు 30 సంవత్సరాల కింద రవీంద్ర భారతిలో అప్పటికప్పుడు ఆశువుగా ఈ చరణాన్ని నారాయణ రెడ్డి గారు రాశారు. నేను రాసింది కాదు. అందులో వారికి జోహాలు అర్పిస్తూ, ఘంటసాల గారికి జోహాలు అర్పిస్తూ, అందమే ఆనందం ఇది కూడా ఘంటసాల గారికి బ్రతుకు తెరువు చూపెట్టింది ఈ పాట. ముఖ్యత ఇచ్చి సాహిత్యానికి భావానికి తక్కువ ప్రాముఖ్యతనిచ్చేవారు. ఘంటసాల గారు వచ్చిన తర్వాత పద్యాలు పాడే విధానం వరడి మారిపోయింది. సాహిత్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి రాగానికి తక్కువ ప్రాముఖ్యతనిచ్చి అతి తక్కువ టైంలో సంపూర్ణ రాగాన్ని ఆవిష్కరించేవారు ఘంటసాల గారు. అది ఆయన ప్రత్యేకత. ఇప్పుడు మనకు బాగా పాపులర్ అనిపించే పద్యాలు నతనశాలలో 2 పద్యాలు పాడి వినిపిద్దామని మన సోదరులు అడిగారు. ఉత్తరంగ సన్నివేశంలో బృహన్నల పాడిన పాట అర్జునుడు పాత్రధారి ఎన్టీఆర్. కాంచనమయ వేదిక కనచేతనోజ్వల విభ్రమము వాడు కలసజుండు సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఘణము వాడు ద్రోణసుతుడు కనకదో వృష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసము వాడు కృపుడు లలిత కంబు ప్రభా కలిత పతాక విహారం వాడు రాధాత్మజుండు మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర శిఖర ఘనతాల తరువగు సిడమువాడు సురనదీ సూనుడు ఏర్పడదూచికొను ఏనుంగునెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల గ్రాలగలదే మణిమయంబైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగమున నుండగలదే కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సోపార భోగింపగలదే అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేటలు సలుపగలదే
కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈ తను విడిచి సుగతి వడయము కొల్లిట చూరగలదే జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము ఆ ఆ ఇటువంటి పద్యాలు పాడితే ఎన్నైనా ఉన్నాయి. అన్వయోద్భవరాజన్నులు మున్ను దాల్చి గరిమన్ పాలించిరే భూమి సౌస్తవనీయం వగు ఈ కిరీటము చిరాధార్యంబు నీకీయడల్ భువి పాలింపు ప్రజానురంజకముగా మోదముతో రాఘవా థ్యాంక్ యూ ధన్యవాదాలు. పద్య రచన ఎంత రంజింపజేస్తుందో. నేనొక పూల మొక్క కడ నిల్చి శివాలున కొమ్మ వంచి ఘోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురుమన్నవి కృంగిపోతి నా మానసమందెదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై పుష్ప విలాప కావ్యమై. నాకు తెలుగు మీద అభిరుచి కలగడానికి కారణం ఈ పద్యం, ఘంటసాల గాత్రంలో కరుణశ్రీ గారి పద్యం. ఇప్పుడు ఆయన గురించి నాకు వచన కవిత ఘంటసాలను గురించి. మానవతామూర్తి మన ఘంటసాల, దేశభక్తి స్ఫూర్తి మన ఘంటసాల, భగవద్గీత ఆసక్తి మన ఘంటసాల, ఐక్యరాజ్య సమితి శాంతి పతాకధారి ఎవరు? మన ఘంటసాల. పుష్ప విలాపములు పాడి కవికి కీర్తి తెచ్చిన మన ఘంటసాల. భానుమతితో పోటాపోటీగా పాట పాడిన మేటి మన ఘంటసాల. నీ గొంతు పనికిరాదన్న హెచ్ఎంవి తన వెంటపడి పాడించుకున్న ఘనుడు ఘంటసాల. అన్నమయ్య వెంకన్న ముందు కూర్చొని పాడిన చోటే భగవద్గీత ఆలపించిన మన ఘంటసాల. నాగయ్య గారికి కూడా తన గొంతు అరువు ఇచ్చిన అపురూప గాయకుడు మన ఘంటసాల. బడే గులాం అలీ ఖాన్, మహమ్మద్ రఫీలతో మెప్పు పొందిన బడా గాయకుడు మన ఘంటసాల. యువ గాయకులను ఎంతో ప్రోత్సహించిన ఈసులేని మనసున్న గాయకుడు మన ఘంటసాల. జాతి భేదము లేక జాషువా కవికింట ఆతిథ్యమిచ్చిన నిజమైన బ్రాహ్మణుడు. చిన్ననాటి స్నేహాన్ని మరువక వారి కుటుంబాలు సాకిన సన్నిహితుడు. రాయలసీమ కరువు సందర్భాన నందమూరితో కలిసి జోలపట్టిన ఘనుడు మన ఘంటసాల. ఆర్థిక దుస్థితితో మధుకరమెత్తుకొని కడుపు నింపుకొని నిజమైన విద్యార్థి మన ఘంటసాల. విదేశాలలో తెలుగు పాటలు పాడి మెటాలిక్ వాయిస్ అనిపించుకున్న మన ఘంటసాల. పద్యాలకు కొత్త గొంతుకనిచ్చిన దాత మన ఘంటసాల. పాటలను పల్లకీలెక్కించిన విధాత మన ఘంటసాల. శ్లోకాలకే వైరాగ్యం ఇచ్చిన గాత్ర సంధాత ఎవరు? మన ఘంటసాల. ఒక పద్యం చదివి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను. అది ఒక రమణీయ పుష్పవనము, ఆ వనమందొక మేడ, మేడపై అది ఒక మారుమూల గది, ఆ గది తలుపులు తీసి మెల్లగా 15 ఈడుగల బాలిక పోలిక రాచపిల్ల జంకొద వెడు కాళ్ళతోడ దిగుచున్నది క్రిందకు
మెట్ల మీదుగన్ ఘంటసాల అమర్ రహే. జై తెలుగు తల్లి. నవ్వులోని హాయి చిలికించెనేటి రేయి, ఏనాడు లేని హాయి ఈనాడు కలిగెనోయి. చిరునవ్వులోని హాయి చిలికించెనేటి రేయి, ఏనాడు లేని హాయి ఈనాడు కలిగెనోయి. చిరునవ్వులోని హాయి చిలికించెనేటి రేయి, ఏనాడు లేని హాయి ఈనాడు కలిగెనోయి. నెలరాజు సైగ చేసే వలరాజు తొంగి చూసే, నెలరాజు సైగ చేసే వలరాజు తొంగి చూసే, సిగపూలలోన నగుమోములోన వగలేవో చిందులేసి, సిగపూలలోన నగుమోములోన వగలేవో చిందులేసి, నవ్వులోని హాయి చిలికించెనేటి రేయి, ఏనాడు లేని హాయి ఈనాడు కలిగెనోయి.
థ్యాంక్ యూ. And he is the only singer who could touch the hearts of Americans అని చెప్పాడు. Who could touch the hearts. He has such a magical power that he can directly penetrate into the lower parts of the hearts of the audience అన్నాడు ఆయన. అద్భుతమైనటువంటి మాట. ఎంతమంది సింగర్స్ని చూసి ఉంటాడు ఆయన. మా దేశాల్లోనే చాలామంది గాయకుల్ని చూశాను, కానీ నరాలలో ఒక ఉత్కంఠని రోమాంచితంగా చేయగలిగినటువంటి గొప్ప మ్యాజికల్ పవర్ కలిగినటువంటి గొప్ప సింగర్ ఈరోజు మా యుఎన్ఓకి వచ్చారు, మేము చాలా అభినందిస్తున్నాము అని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు భాష మాధుర్యాన్ని అందరి చేత, భాష తెలియని వాళ్ళ చేత ప్రశంసింపజేసిన మహాగాయకుడు, చిరస్మరణీయుడు, మానీయుడు మన ఘంటసాల గారు. ఇప్పుడు మహబూబ్ నగర్ నుండి మరో గాయకుడు వచ్చేశారు. ఆయన కేవలం మిత్ర గారి పాటలు వినాలని మహబూబ్ నగర్ నుండి ప్రయాణం చేసి కర్నూలుకు వచ్చేశారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీ అందరు చెప్పట్లేరు. మిత్ర గారి అభిమానివి. కర్నూలు వాస్తవ్యులందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస శర్మ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యానండి లాస్ట్ ఇయర్. మీ అందరి ముందు మీ ఆశీర్వాదం కోసం ఒక పద్యం పాడి వినిపిస్తాను, నన్ను ఆదరించండి. చిత్రం పేరు దేవాంతకుడు. ఈ పద్యము చాలా తక్కువ మంది వినుంటారని అనుకుంటున్నాను, కానీ ఘంటసాల గారి గాత్రము అటువంటి సినిమాల్లో సోషల్ మూవీ అయినా కూడా బ్రహ్మాండమైనటువంటి పద్యంతో ఉందన్నమాట. భూభువలోకాలపురమునందున నిన్ను తాళమేసిన ఇంట దాచనిమ్ము, స్వర్గలోకములోన దుర్గమందున నిలిపి గట్టి బందోబస్తు పెట్టనిమ్ము, ఊర్ధ్వలోకాలలో ఊహించగారాని ఎచ్చోటనైన బంధించనిమ్ము, అతల వితల సుతల తలాతల రసాతలోగ్ర పాతాళాదిలోతు లోకములనెచటికైన ఎత్తుకుపోవనిమ్ము, కటిక యమునాళ్ళు కాపలా కాయనిమ్ము, తరుణీ 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 పదునాలుగు భువనాలు తిరిగి తిరిగి కలుసుకుందును, నిన్ను నేను తెలుసుకునుమా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదములు. కర్నూలు వాసులందరికీ ధన్యవాదాలు అండి. వన్స్ మురి పిల్చు కాలము ముందుంది,
అదే విధి లీలనుకొందునా నేననుకొందునా తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే సొగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది సొగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది కనులేమిటో ఈ కథ ఏమిటో కనులేమిటో ఈ కథ ఏమిటో శృతి మిల్చి రాగాన పడనున్నది పడుతున్నది ఆ ఆ ఆ ఆ ఆ తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే 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 నెలరాజ నీ రూపు తెలిసిందిలే థ్యాంక్ యూ ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి నల్లని రాలలో ఏ కన్నులు దాగినో ఏ బండల మాటున ఏ గుండెలు మ్రోగినో ఈ నల్లని రాలలో పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి ఈ నల్లని రాలలో ఏ కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు ఒలిగలి గిడి విన్నతనే ఒలిగలి గిడి విన్నతనే జల జలమని పొంగి పొరలు ఈ నల్లని రాలలో ఏ పైన కఠినమని పిలుచును లోన వెన్న కనిపించును పైన కఠినమని పిలుచును లోన వెన్న కనిపించును జీవమున్న మనిషి కన్న శిలలే నయమని పించును ఈ నల్లని రాలలో
నాకేమో ఏమో అయినది, ఏమో ఏమో ఇది, నాకేమో ఏమో అయినది. ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది. ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది, నాకేమో ఏమో అయినది. కనులలో నీ కనులలో నా కలలే పొంగినవి. కునులలో ముంగురులలో నా కోరికలు గినవి. వింతగా కౌమింతగా ఈ వెన్నెల పూచినది. చందగా నువ్వు చేరగా గిలిగింతగా తోచినది, గిలిగింతగా తోచినది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఎందుకో సిగ్గెందుకో నాదాల బొమ్మకు అందుకో అందుకో మరి ఆ వైపు చూడకు. నవ్వుతో ముసి నవ్వుతో పోయినను దోచివేయకు. పాటతో సయ్యాటతో నన్ను మంత్రించి వేయకు, మంత్రించి వేయకు. ఏమో ఏమో ఇది, నాకేమో ఏమో అయినది. ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఆహా మధుర దరస్మిత నయన చకోరి మందగమన జిత రాజమరాళి ఆట్యమయూరి అనార్కలి అనార్కలి అనార్కలి. వాహ్ వాహ్
రాజశేఖరా నీపై మోదు తీరలేదురా రాజసానయేలరా రాజశేఖరా నీపై మోదు తీరలేదురా రాజసానయేలరా రాజశేఖరా రాజశేఖరా నీపై మోజు తీర లేదురా రాజసానయేలరా రాజశేఖరా మనసు నిలువనీదురా మమత మాసిపోదురా మనసు నిలువనీదురా మమత మాసిపోదురా మధురమైన మాధురా పరపురాదురా రాజశేఖరా నీపై మోదు తీరలేదురా రాజసానయేలరా రాజశేఖరా కానురా కనులనైన కానరా జాగుసేయ నేలరా వేగరావదేలరా జాగుసేయ నేలరా వేగరావదేలరా చేరరారా అద్భుతంగా వాయించారు తబలా. చాలా అద్భుతంగా వాయించారు. బ్రతుకంత బాధగా కలలోని గాథగా కన్నీటి ధారగా కరగిపోయే తలచేది జరుగదు జరిగేది తెలియదు.
చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక గారడి చేసి గుండెను కోసి నవ్వేవు ఈ వింత చాలిక బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. అందాలు సృష్టించినావు దయతో నీవు మరల నీ చేతితో నీవే తుడిచేవులే. అందాలు సృష్టించినావు దయతో నీవు మరల నీ చేతితో నీవే తుడిచేవులే. దీపాలు నీవే వెలిగించినావే గాఢాంధకారాన విడిచేవులే. దీపాలు నీవే వెలిగించినావే గాఢాంధకారాన విడిచేవులే. కొండంత చాడి ఆశ చేసి కొండంత చాడి ఆశ చేసి పాతాళ లోకాన త్రోసేవులే. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. ఒకనాటి ఉద్యానవనము నేడు కనము అది ఏ మరుభూమిగా నీవు మార్చేవులే. ఒకనాటి ఉద్యానవనము నేడు కనము అది ఏ మరుభూమిగా నీవు మార్చేవులే. అనురాగ మధు అందించి నీవు ఆలాహలజ్వాల చేసేవులే. అనురాగ మధు అందించి నీవు ఆలాహలజ్వాల చేసేవులే. ఆనంద నౌకా పయనించు వేళ ఆనంద నౌకా పయనించు వేళ శోకాల సంద్రాన ముంచేవులే. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. గారడి చేసి గుండెను కోసి నవ్వేవు వింత చాలిక. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. లోనే చాలా ఎక్కువ పాటలు రాసే కవులు, చాలా మధురమైనటువంటి పాటలు రాసిన కవులు ఉన్నారు. ఇలా ఇప్పుడు ఒక డ్యూయట్ గీతాన్ని మనం విందాం. అనంతరం ఇంకొక పాటతో
పరిమళించెనే తను పరవశించెనే నవ వసంత గానముతో నీవు నటన చేయగనే మనసు పరిమళించెనే తను పరవశించెనే నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమళించెనే తను పరవశించెనే నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా మనసు పరిమళించెనే తను పరవశించెనే నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమళించెనే తను పరవశించెనే క్రొత్త పూల నెత్తావులతో మత్తు గాలి వీచగా కొత్త పూల నెత్తావులతో మత్తు గాలి వీచగా మనసు పరిమళించెనే తను పరవశించెనే తెలిమప్పులు కొండ కొనలపై హంసల వలె ఆడగా తెలిమప్పులు కొండ కొనలపై హంసల వలె ఆడగా మనసు పరిమళించెనే తను పరవశించెనే నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమళించెనే తను పరవశించెనే హలో ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద
విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి దేవకి పంట వసుదేవు వెంట దేవకి పంట వసుదేవు వెంట యమునను నడిరేగి దాటికి వంట వెలసిటి వంట నందుని గింట వెలసిటి వంట నందుని గింట రేపల్లె ఇల్లాయనంట కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి నీ పలుగాకి పనులకు గోపెమ్మ నీ పలుగాకి పనులకు గోపెమ్మ కోపించి నిన్ను రోట బంధించెనంట ఊపున పోయి మాకుల కూలిచి ఊపున మాకుల కూలిచి శాపాలు బాపిటి వంట కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా ని రామన్న తెలుపగా అన్నా అని చెవిని యశోద ఏదన్నా నీ నోరు చూపు మనగా చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండముల ఆ రూపము గనిన యశోదకు తాపము నశించి జన్మధన్యతగాంచెన్ జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి కాళీయ పని పన జానాల జన జన కాళీయ పని పన జానాల జన జన ఏలి ఘటించిన గోప కిశోరా కంసాది దానవ గర్వపహార కంసాది దానవ గర్వపహార హింసా విదూర పాప విదార కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద
లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం करतले वेणु करे कंकणौ सर्वांगे हरिचंदनं च कलयौ कंठे च मुक्तावली गोपश्री परिवेष्टितो विजयते विजयते गोपाल चूडामणि ललित ललित मुरली स्वराली ललित ललित मुरली स्वराली पुलकित वनपाली गोपाली पुलकित वनपाली विरलीकृत नव रासकेली विरलीकृत नव रासकेली वनमाली शिखिपिंचमौली वनमाली शिखिपिंचमौली कृष्ण मुकुंद मुरारी जय गोविंद बृंद विहारी मुकुंद मुरारी जय गोविंद बृंद विहारी कृष्ण मुकुंद मुरारी जय कृष्ण मुकुंद मुरारी Thank you. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ
జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన, ఆలయాల వెలసిన దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో వత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో వత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయును వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా జే దేవతగా. తనయును వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా జే దేవతగా. సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్థితమతి అయినాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో, అతులిత మాధురీ మహిమ తెలిసెన్. భువనైక మోహనోద్దత సుకుమారవార వనితా జనతా ఘనతాపహార, సంతత మధురాధరారోదిత సుధార సధారలు గ్రోలుటంజుమీ. ఓహో మేఘమాలా నీలాల మేఘమాలా, చల్లగరావేలా మెల్లగరావేలా, చల్లగరావేలా మెల్లగరావేలా. వినీలా మేఘమాల, వినీలా మేఘమాల, నిదురపోయే రామచిలుక, నిదురపోయే రామచిలుక, బెదిరిపోతుంది కల చెదిరిపోతుంది. చల్లగరావేలా మెల్లగరావేలా, చల్లగరావేలా మెల్లగ
నాలో చెరించే బాటసారి ఆగవోయి పరవశముతో ప్రేమ గీతం పాడబోకోయి పరవశముతో ప్రేమ గీతం పాడబోకోయి నిదురపోయే రామచిలుక నిదురపోయే రామచిలుక చెదిరిపోతుంది కల చెదిరిపోతుంది చల్లగరావేలా మెల్లగరావేలా ఓహో నేను ఎప్పుడు ఇట్లా పాడను. ధన్యవాదాలు. భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతే అష్టాదశాధ్యాయేనే అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతలో ఈ కార్యక్రమం ముగిస్తున్నాము.